సంతోష్ నగర్ బ్యాప్టిస్ట్ చర్చ్ బట్టి ప్రభుని కీర్తిస్తూ ఉంటున్నాను. అంతేకాకుండా ఇక్కడ ఉంటున్న దైవ సేవకులు వెంకటేష్ పాలన్న గారు, ఆ తర్వాత ఇక్కడ ఉంటున్న కమిటీ వారిని బట్టి ప్రభుని ఎంతగానో కీర్తిస్తూ ఉంటున్నాను. నేను బేసిక్గా టైం మెయింటైన్ చేస్తాను. సో ఎందుకు చెప్తున్నాను అని అంటే 8 అయింది, నాకు గంట ఇచ్చారు, కానీ నేను ఎగ్జాక్ట్గా 9 గంటలకు ముగిచ్చేస్తాను. ముళ్ళు కొట్టినట్టు ముగిస్తా. ఎందుకు చెప్తున్నానంటే మీ వాచ్లు మీరు చూసుకోవద్దు, నేను చూసుకుంటా. మెట్టుకి ఉజ్జీవ సభలు అనే ఈ కాన్సెప్ట్ నిదానముగా ఇవి తప్పుతో పట్టినట్టు, లేకపోతే అంటే స్క్రిప్చరల్ కాన్సెప్టే, కానీ దీన్ని కొంచెం రాను రాజుగురం గాడిదైందండి అన్నట్టు రాను దీన్ని మనకి నచ్చినట్టు తిప్పేసుకుంటా వచ్చామేమో. కాబట్టి ఒక ఉజ్జీవంలో ఈనాటి సంఘంలో చేర్చుకున్న లేక నిదానంగా లోపలికి ప్రాకిన 3 అపోహల గురించి ఈరోజు నేను మాట్లాడడానికి ప్రయత్నం చేస్తా. మొదటిది, ఇంతకుముందు మనము లేఖన భాగం చదివినప్పుడు రోమిల్కి రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనము విన్నట్టు, మానవుడు చేసిన మొదటి భయంకరమైన దుష్కార్యం ఏంటి అని అంటే, ఈ సృష్టిలో దేవుని యొక్క నిత్య శక్తి, దైవత్వము. ఈ ప్రపంచమంతా చూస్తే దేవుడు ఎంత గొప్పవాడో ఖచ్చితంగా అర్థమవుతుంది. ఎందుకు అని అంటే, అసలు ఆ సూర్యుడు ఉదయిస్తున్న విధానం కావచ్చు, నక్షత్రాలు మికమికలాడుతున్న విధానం కావచ్చు, గురుత్వాకర్షణ శక్తి కావచ్చు, ఈ విశ్వంలో ఉంటున్న పక్షి కావచ్చు, చెట్టు కావచ్చు, ఇంత అందము, ఇంత చక్కటి శ్రేష్టమైన ఈ బ్యూటీ, గ్రాండ్యూర్ని చూసినప్పుడు దీని వెనకాల ఏ తలకాయుల్లోడన్నా ఒక డిజైనర్ ఉంటాడు అని అంటాడు. దీని వెనకాల డిజైనర్ లేడు అని అంటే ఈనాటి ప్రపంచం వీడు చాలా ఇంటెలిజెంట్ అనుకుంటారు. కాదు, వాడంత ఫూల్ ఇంకోటి లేడు. ఎందుకు అనంటే, ఒక ఆర్కెస్ట్రాడ్ సింఫనీ ఉన్నప్పుడు దాని వెనకాల ఒక డిజైనర్ గ్యారంటీగా ఉండాల్సిందే. డిసార్డర్ అనే దానికి క్రియేటర్ అవసరం లేదు, కానీ ఆర్డర్కి ఒక క్రియేటర్ అవసరం. కాబట్టి ఈనాటి ప్రపంచం తయారు చేయబడింది అని అంటే దీని వెనకాల దేవుని యొక్క నిత్య శక్తి కనిపిస్తూ ఉంటుంది. రెండవది, మన లోపలికి మనం ఎప్పుడైతే చూసుకుంటామో మన లోపల ఉంటున్న డిజైన్, మన సాక్షి అనే డిజైన్, అంటే తప్పు చేసినప్పుడు ఏదో గుచ్చుకుంటుంది, అబద్ధం ఆడినప్పుడు ఏదో గుచ్చుకుంటుంది. రాను గుచ్చడం మానేస్తారులేండి, అది వేరే సంగతి. కానీ బేసిక్గా ఇనీషియల్గా అయితే ఉంటుంది. అయితే దీన్ని చూసినప్పుడు అర్థమవుతుంది ఏంటంటే, ఓహో, నన్ను తయారు చేసిన దేవుల్లో ఈ స్వభావాలు ఉన్నాయి, అందుకే నేను ఇట్లున్నాను అని అర్థమైపోతుంది. సో ఇదంతా చూసిన తర్వాత ఇప్పుడు మానవుడు ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు, ఆయన బలమైనోడు, ఆయన పరిశుద్ధుడు అనే విషయం లోపల బయట చూడంగానే అర్థమైపోతుంది. ఇది అర్థమైన తర్వాత పెద్ద ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఏంటి అని అంటే, దేవుడిని ఇప్పుడు చూసిన తర్వాత నువ్వు నీలాగా బ్రతకలేవు. అదే పెద్ద ప్రాబ్లం. పరిశుద్ధుడైన దేవుడు ఒక పాపి అయిన మానవుడి పాపానికి ఎప్పటికీ అడ్డే. మళ్ళీ చెప్తున్నా, పరిశుద్ధుడైన దేవుడు ఒక పాపి అయిన మానవుని యొక్క పాపానికి ఎప్పటికీ అడ్డే. అందుకనే ఈ మానవుడు తన యొక్క పాపాన్ని కొనసాగించడానికి, సాఫీగా తన పాపంలో కొనసాగుతా వెళ్ళిపోవడానికి ఈ దేవుడినే పక్కకి తీసేద్దామని ప్లాన్ వేస్తాడు. ఈడు మారడానికి బదులు ఆయనలే మార్చేస్తే పోలేదా? స్పీడ్గా ఒక రోడ్డు మీద ఒకడు పోతా ఉన్నాడట. పోతా ఉంటే రెగ్యులర్గా వాడికి ఈ టోల్ టికెట్లు వచ్చేస్తూ ఉంటున్నాయి, రెగ్యులర్గా ఫైన్లు పడతా ఉంటున్నాయి. వీడు కౌంటర్ ఫైల్ చేద్దాం అనుకున్నాడు. ఏం చేయాలో అర్థం కాక ఆ సైన్ పోస్ట్ మీద 80 అని ఉంటే, నేను 80లో పోలేను కాబట్టి నాకు ఫైన్లు వచ్చేస్తున్నాయి, ఏమి చేద్దాము, నేను కౌంటర్ కేసు వేయాలన్నా కుదరదు అని చెప్పి ఒకరోజు రాత్రి వెళ్ళి ఆ 80 ముందు 1 రాసి 180 చేసేసి ఇష్టం వచ్చిన స్పీడ్లో వెళ్ళిపోయి, ఎప్పుడైతే బిల్లు వచ్చిందో కోర్టులో కేసు వేసాడంట. 180 ఉంది కదా సార్ అని. అప్పుడు సీసీటీవీ కెమెరాలు తీసి చూస్తే కోర్టులో కేసు వేసినోడే ఆ 1 రాసినోడు. మానవుడు చేసేది ఇదే. తప్పు మానేసుకోవడానికి బదులు తప్పు అని చెప్పే దేవుడినే తీసేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటున్నాడు. దిస్ ఇస్ ద బేసిక్ ప్రాబ్లమ్ ఆఫ్ మ్యాన్. ఇది మానవుని యొక్క కీలకమైన సమస్య. వి డోంట్ వాంట్ గాడ్ యాజ్ గాడ్.
అదే రోమిలికి రాష్ట్ర పత్రిక 1:21 చెప్తా ఉంది, వాళ్ళు దేవుణ్ణి ఎరిగి ఉండియు దేవుణ్ణి మహిమపరచలేదు అని బైబిల్ చెప్పట్లేదు. దేవుణ్ణి దేవుడిగా మహిమపరచలేదంట. అంటే ఆయనకి ఇవ్వవలసిన స్థానం, ఆయనకి ఇవ్వవలసిన మర్యాద, ఆయనకి ఇవ్వవలసిన ఘనత, ఆయనకి ఇవ్వవలసిన హోలాతలం, ఆయనకి ఇవ్వవలసిన అంతస్తుని ఆయనకి ఇవ్వడానికి వెనక్కి జారిపోతా వచ్చారు. ఈరోజు మనందరి ప్రాబ్లం అది కాదా? మనం దేవుణ్ణి ఈ ఆలయంలో ఆరాధించే వరకు చాలా బాగుంటాం, కానీ వి డోంట్ డేర్ టు టేక్ దిస్ గాడ్ బ్యాక్ హోమ్. ఈ దేవుడిని ఇంటికి తీసుకెళ్ళడం మనకి ఇష్టం లేదు. ఎందుకు అనంటే ఆరాధించడానికి బాగానే ఉంటాడు ఈ దేవుడు, మాట్లాడడానికి బాగానే ఉంటాడు ఈ దేవుడు, పాటల్లో బాగానే ఉంటాడు, ఇంటికి వస్తేనే ప్రాబ్లం. ఈ రోజుల్లో we don't want to give God his rightful position. అసలు సిన్ యొక్క డెఫినేషన్ ఏంటో తెలుసా? సిన్ యొక్క డెఫినేషన్ ఏంటంటే రోమిలికి రాసిన పత్రిక మనందరికి బాగా పరిచయమైన మాటే కదా. 3:23 చెప్తా ఉంటాడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమని పొందలేకపోవచ్చులా. బహుశా ఆ మాట కొన్నిసార్లు అర్థం కాకపోవచ్చేమో, దాన్ని రీఫ్రేమ్ చేస్తే అర్థమవుతుందేమో. అందరము పాపము చేసి దేవుడికి ఇవ్వవలసినంత మహిమ ఇవ్వలేకపోతున్నాం, అదే మాట అర్థం. For all have sinned. Basically, sin is not giving God his rightful glory. దేవునికి ఇవ్వవలసినంత మహిమ ఇవ్వలేకపోవడమే పాపము. ప్రతి మనిషి పేరు వెనకాల పరిగెడుతుండగా, ప్రతి మనిషి డబ్బు వెనకాల పరిగెడుతుండగా, ప్రతి మనిషి సుఖం వెనకాల పరిగెడుతుండగా, ఎక్కడి నుంచి దేవునికి దేవుని స్థానం ఇవ్వగలం? ఫ్రమ్ వేర్ కెన్ వి గివ్ గాడ్స్ ప్లేస్ వెన్ యూ యోర్ సెల్ఫ్ వాంట్ టు బీ అ మినీ గాడ్? ఈరోజు రివైవల్ అని అంటున్నాము, కానీ ఈ రివైవల్ ఎప్పుడొస్తే తెలుసా? ఎప్పుడైతే దేవుని స్థానంలో పెట్టడానికి ఇష్టపడతామో. ఇది పెట్టగలిగి ఉండాలి అని అంటే ముందు ఆయన ఎవరో తెలవాలిగా. ఆయన ఎవరో తెలవాలి అని అంటే పుస్తకం చదవాలిగా. ఈరోజు వస్తున్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే, ఒక 3 days 4 days రివైవల్ మీటింగ్ ఆల్ మిక్స్ పులిహార్ లాగా మొత్తం పాస్టర్ గారు తీసేసి మీ చేతిలో వడ్డిచ్చేస్తే మీరు తినేసి వెళ్ళిపోదాం అనుకొని ఫర్ ఎవర్ రివైవ్డ్గా ఉందాం అనుకుంటారు. అసాధ్యం. రివైవల్ ఈస్ బార్న్ అట్ అ మూమెంట్, but it needs responsibility to keep it continued. దేవుడు ఇచ్చే ఉజ్జీవం ఒక క్షణంలో ఆరంభం అవుతాదేమో, కానీ బాధ్యతతో దాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. అందుకని ఈ రోజుల్లో మనం షార్ట్ కట్స్ కనుక్కుంటున్నాం. ఏమి షార్ట్ కట్స్ తెలుసా? ఇట్లాంటి ఒక మీటింగ్ పెట్టేసి ఎవ్రీడే బైబిల్ చదవడానికి ఇది సబ్స్టిట్యూట్ అనుకుంటాం. ఇది పెద్ద అబద్ధం. దిస్ ఇస్ అ బిగ్ లై. There is no substitution for everyday meditation of the written word of God. రాయబడిన బైబిల్ గ్రంథానికి ప్రతి దినములు కూర్చొని చదవడానికి ఏ మీటింగ్ కూడా ప్రత్యామ్నాయం కాదు. God is of no interest in putting his revival into the hands of irresponsible లేజీ పీపుల్. సోమరులైన బాధ్యతారహితంగా బ్రతుకుతున్న క్రైస్తవుల చేతిలో ఆయన ఉజ్జీవాన్ని పెట్టడానికి ఎల్లడూ సాహసించడు. ఆయన పన్నుల్ని సపరేట్గా పెడతాడు, ముత్యాల్ని సపరేట్గా పెడతాడు, ఆయన కుక్కల్ని సపరేట్గా పెడతాడు, ప్రతిష్ఠితమైన వాటిని సపరేట్గా పెడతాడు అని ఆయన నేరుగా కొండ మీద చెప్పారుగా. ఈ రోజుల్లో నిదానముగా we want to substitute the word of God. బైబిల్ని మనం పక్కన పెట్టేసి బైబిల్కి బదులు ఇంకేదో పెడదాం అనుకుంటున్నాం. If God has determined that the word of God should be the ultimate resource, you cannot substitute it. ఆఖరికి దేవుడే మానవుల్ని తయారు చేసేటప్పుడు చెవులు వినడానికి, ముక్కు గాలి పీల్చుకోవడానికి, నాలాంటి వాడు జలుబు మెయింటైన్ చేయడానికి, గొంతు మాట్లాడడానికి పెడితే దీన్నేను సబ్స్టిట్యూట్ చేయలేవుగా. ముక్కుతో వినగలవా?
చెవుతో రుచి చూడగలవా? నోటితో వాసన ఎరగలవా? ఇంపాసిబుల్. ఆఫ్టర్ ఆల్ నీకు సంబంధించిన అవయాలను సబ్స్టిట్యూట్ చేయలేకపోతే ఆయన వేల సంవత్సరాల నుంచి బహుగా ఉన్నతముగా హెచ్చించబడి, ఎంత ఉన్నతంగా హెచ్చించాడంటే 138 2వ వచనం చెప్తే అది ఆయన వాక్యములు, ఆయన ఇచ్చిన వాక్యములు ఆయన లాభము కంటే ఎక్కువ చేశాడంట. దిస్ వర్డ్ ఈస్ మోర్ ఆనర్డ్ దాన్ హిస్ నేమ్. ఆయన పేరు కంటే ఎక్కువ బైబిల్ని ఆయనే ఉన్నతంగా పెడితే మనం ఎవరమండి దీన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం అనుకుంటున్నా? నో రివైవల్ విల్ లివ్ రివైవ్డ్ without the continuous attendance and meditation and honor of God's word. దేవుని యొక్క వాక్యానికి సన్మానము, దేవుని యొక్క వాక్యానికి ధ్యానము, దేవుని యొక్క వాక్యానికి వ్యక్తిగత సంబంధము లేకపోతే ఏ ఉజ్జీవము కూడా బ్రతకదు. అది నిదానంగా ఆరిపోవాల్సిందే, అది నిదానంగా చచ్చిపోతుంది. ద ఫస్ట్ ప్రాబ్లమ్ ఈస్ నువ్వేదో పైన థింగ్స్ సెటిల్ చేద్దాం అనుకుంటున్నావు. ఏదో ఒప్పేసుకుంటాను, ఏదో ఇచ్చేస్తాను, ఏదో వదిలేసుకుంటా, ఏదో మారిపోతాను. లో ఇది కాదండి సొల్యూషన్. ఇవన్నీ పైన మార్పులు, ఇవి పైన మార్పులు. నీ లోపల ఉంటున్న మార్పు కావాలి. ఏంటది? వాట్ ఈస్ దట్ కోర్ చేంజ్? ద కోర్ చేంజ్ ఈజ్ గాడ్ వాంట్స్ హిస్ రైట్ఫుల్ ప్లేస్. ఆయన సృష్టికర్త, మనం సృష్టి. మనం ఎవరమో మనం గ్రహించి మన స్టేజ్లో మనం ఉండాలంటే దాని గీత దాటకూడదు. చాలాసార్లు ఈ రోజుల్లో ఈ స్వయం అనేది, ఈ ఈగో అనేది, ఈ సెల్ఫ్ సెంటర్డ్నెస్ అనేది ఎంత ఎక్కువైపోయిందంటే బైబిల్ చదివేటప్పుడు కూడా ఈ దరిద్రం పట్టేసింది. ఏంటి అంటే నేనేమైపోతా, నాతో ఏం మాట్లాడేశాడు, నాకేమి ఇచ్చేస్తాడు. ఇది తప్పు. ఇంకో కోణాల నుంచి బైబిల్ చదువుతున్నామా అని. మెజారిటీ పీపుల్ని బైబిల్లో నీకేమర్థమైందంటే నేను ఇది అయిపోతానంట, నాకు ఇది ఇచ్చేస్తాడంట, నేను ఫలానా అంట. ఇది తప్ప. అసలు బైబిల్ కేంద్రీకృతమైంది దేని కొరకు అనంటే బైబిల్ ఇస్ నాట్ సెంటర్డ్ అరౌండ్ టెలింగ్ హూ యు ఆర్, బట్ ఇట్ ఈస్ సెంటర్డ్ అరౌండ్ టెలింగ్ హూ గాడ్ ఈస్. నీ గురించి ఎవరో చెప్తాది, కానీ అది ప్రైమరీ ఆబ్జెక్టివ్ కాదు. దేవుడు ఎవరో చెప్పడం అది ప్రైమరీ ఆబ్జెక్టివ్ అండి. నేనేమైపోతా కాదు. అసలు ఈ దేవుడు ఎవరు? అపోస్తలుడైన పౌలు అంత భక్తి జీవితానికి గల ఒక ప్రాముఖ్యమైన కారణం నేననుకుంటాను, ఆయన ఫస్ట్ టైం దేవుడిని కలిసినా ఆయన లాస్ట్ వరకు జీవితం ముగించే వరకు ఒకే ప్రశ్న మీద బతికేశాడు. 9వ అధ్యాయం అపోస్తలుల కార్యములో ఈయన ప్రభుని కలిసినప్పుడు అడిగిన మొదటి ప్రశ్న ఏంటి తెలుసా? లార్డ్ హూ ఆర్ యు? ప్రభువా నీవు ఎవరివి? నీవెవరివి? He wanted to know who his God was. తన దేవుడు ఎవరో తెలుసుకుందాం అనుకున్నాడు. ఇప్పుడు చెరసాలలో ఉంటున్న ఆ సమయాలలో ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఇప్పుడు ఏమంటున్నాడు అని అంటే, నాకేమేమి లాభకరములే ఉన్నావో, ఏమేమి నావి అని అనుకుంటా వచ్చా, వాటిలన్నింటినీ ఒక దాని కొరకు పొగట్టుకుంటా, ఒక దాని కొరకు నష్టం గెలుచుకుంటా. ఏంటది అని అంటే యేసు క్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన జ్ఞానము కొరకు. He began his journey with knowing who Christ was. He ended his journey with knowing who Christ was. తన క్రైస్తవ జీవితాన్ని ఆరంభించింది యేసెవరో తెలుసుకోవడంలో, తన క్రైస్తవ జీవితాన్ని ముగించింది కూడా యేసెవరో తెలుసుకోవడంలో. ఈరోజు ఈ పని మీద ఉన్నావా? కేవలం నాకేమో దొరుకుతుంది, కేవలం నేనేమైపోతాను, కేవలం నేను ఎవరిని, ఈ వ్యాపార దృష్టితో లేఖనాల్ని చదువుతూ ఉంటున్నావు. కాబట్టి లేఖనాల్లో నుంచి మనం పనికొచ్చేదేం పట్టుకోవట్లేదు. We need to come back to the Lord. దేవుని యొద్దకి తిరిగి రావాలి. ప్రభా, ఈరోజు I want to make that most substantial and meaningful risk of giving you back your position in my life. బుద్ధిపూర్వక దేవుడికి తన స్థానం తాను తీసుకోగలడు. కానీ ఆయన బ్యూటీ ఏంటో తెలుసా, ఆయన అందం ఏంటో తెలుసా? లౌదీషియా సంఘంతో అంటున్నాడు, నేను వేసింది ఎవడు తీయలేడు, నేను మూస్తే ఎవడు తెరవలేడు, నేను తెరిసింది ఎవడు మూయలేడు అని అంటాడు. ఆ సంఘంతో మళ్ళీ ఏమంటాడు తెలుసా? తలుపు వద్ద నిలబడి తడుతున్నా ఎవడైనా నా స్వరం వెళ్ళి తలుపు తీస్తే లోపలికి వస్తా. అదేంటి ఇంతకు ముందే అన్నావుగా, తీస్తే ఎవడు వేయలేడని, వేస్తే ఎవడు తీయలేడని, మరి నువ్వే తల్లుకొని రావచ్చుగా. అది నేను చేయలేను అంటాడు. బలవంతంగా దేవుడు ఏ పని చేయడు. ఆయన మనకి ఎంత విలువిస్తాడు తెలుసా? హీ హాస్ గివెన్ us హిస్ ఇమేజ్. ఆయన స్వరూపం, ఆయన పోలికిచ్చాడు. ఏంటి ఆయన స్వరూపము అని అంటే, ఆయన స్వరూపంలో ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్.
నువ్వు ఎంపిక చేసుకునే ఆ యొక్క ఆ స్వేచ్ఛని దేవుడు నీకు నాకు ఇస్తా వచ్చాడు. ఆ స్వేచ్ఛని నీకు ఇచ్చిన తర్వాత ఎప్పుడు బలవంతం చేయడు. యవనస్తుల మీటింగ్లో చాలామంది అడుగుతా వచ్చున్నా, ఎక్కడికి వెళ్ళినా దాదాపు ఈ ప్రశ్నలు ఉంటాయి. ఏ ప్రశ్నలు ఉంటాయి తెలుసా? దేవుడు చెట్టు ఎందుకు పెట్టాడు? పోనీ పెట్టాడు, తినేటప్పుడు ఎందుకు ఆపలేదు? ఆయన తినేటప్పుడు ఆపితే ఆ తర్వాత మళ్ళీ కేయేలు ఆపాలి, ఆ తర్వాత మళ్ళీ హాములు ఆపాలి, ఆ తర్వాత మళ్ళీ నిబురోదును ఆపాలి, ఆ తర్వాత మళ్ళీ నెబుకద్నెజరును ఆపాలి, ఆ తర్వాత ఇక అందరూ ఆపుకుంటా అసలు ఇలాంటి ప్రశ్నలు రాయకుండా నిన్ను కూడా ఆపాలి. ఇక ఇలా ఆపుకుంటా పోతే నువ్వు రోబోట్వి తప్ప నీలో స్వేచ్ఛ ఉంది. దేవునికి ఒక మెకానికల్, ఒక రోబోటిక్ వర్షిప్, రోబోటిక్ ప్రేమ ఆయనకు అవసరం లేదు. ఆయన ఏమంటాడు తెలుసా? నీకు ఇష్టమైతే నన్ను ప్రేమించు, నీకు ఇష్టమైతే నన్ను గలపరచు, నీకు ఇష్టమైతే నా దగ్గరికి రా, లేకపోతే నీ కర్మ, నీ ఇష్టం. ఐ విల్ నాట్ ఫోర్స్ యూ, బట్ యూ ఆర్ ఓపెన్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ చాయిస్. నేను బలవంతం పెట్టను, కానీ నువ్వు తీసుకునే ఎంపికలకి మాత్రం పర్యావసానాలు నువ్వు ఖచ్చితంగా అనుభవించాల్సిందే. వాస్తవం కదా? దేవుడు బలవంతం పెట్టే దేవుడు కాదు. ఆయన బలవంతం పెట్టే పని అయితే అసలు మనకు మీటింగ్లే అవసరం లేదండి, ఎందుకంటే మనం పాపే చేయవుగా. అసలు మనకు బైబిల్లే అవసరం లేదండి, ఎందుకంటే మనం సరిగ్గానే బతుకుతావుగా. బతకపోయినా ఆయన బతికేటట్టు చేసేస్తాడుగా. ఆయన అలా అడ్డు రాడు. ఈరోజు ఆయన మనకు ఆ ప్రివిలేజ్ ఇవ్వాలని ఎదురు చూస్తూ ఉంటున్నాడు. ఏ ప్రివిలేజ్ అంటే ఆయనని బుద్ధిపూర్వకంగా, ఇష్టపూర్తిగా, ఉద్దేశపూర్వకంగా నీ స్థానం నీకు ఇస్తాను ప్రభా. ఆయన స్థానం ఆయనకి ఇస్తే మిగిలినవన్నీ వద్దల్లా వాటి స్థానాల్లో పడిపోతాయి. Genesis 1 is an ordered account where God is in his rightful place and everything else is in its rightful place. Revelation chapter 22 is again a beautiful, glorious, heavenly vision where God is again in his rightful place and everything else is in its rightful place. ఆది కాండం 1వ అధ్యాయంలో దేవుడు తన స్థానంలో ఉన్నాడు, నీళ్లు వాటి స్థానంలో ఉన్నాయి, చెట్లు వాటి స్థానంలో ఉన్నాయి, మనిషి వాటి స్థానంలో ఉన్నాడు. దేవుడు ఎప్పుడైతే తన స్థానంలో నువ్వు పెట్టేస్తావు, మిగిలినవన్నీ వాటి స్థానాలకు వెళ్తాయి. లేకపోతే నీ జీవితం అంతా గందరగోళమే. Don't try to order things without first giving him his rightful place. ఆయన స్థానాన్ని ఆయనకి ఇవ్వకుండా నువ్వు మిగిలిన వాటి స్థానాల్లో పెట్టడానికి ఎప్పుడు ప్రయత్నం చేయొద్దు. అవి వెళ్ళవు, అవి నీ మాట వినవు. ఆయనకి ఆయన స్థానం ఇవ్వడం నేర్చుకో. ఇలాంటి కమర్షియల్ క్రిస్టియానిటీ, ఏదో వస్తున్నా ఆయన దగ్గర నుంచి ఏదో తీసేసుకుంటా, నేనేదో పొందేస్తా, నేనేదో అయిపోతా, వెళ్ళిపోతా, ఇట్లాంటి క్రిస్టియానిటీ బిబ్లికల్ క్రిస్టియానిటీ కాదు. ఈరోజు ట్రెండ్ సెట్ చేసిన క్రిస్టియానిటీ ఇది. ఈరోజు మనిషికి నచ్చే క్రిస్టియానిటీ. ఈరోజు నాడిని పట్టుకొని ప్రజల నాడి కొరకు మ్యానుఫ్యాక్చర్ చేసి ఫ్యాబ్రికేట్ చేసిన క్రిస్టియానిటీ తప్ప బిబ్లికల్ క్రిస్టియానిటీలో దేవుని స్థానం ఇస్తామంతే. యెషయా దేవుని స్థానం ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చాడు తెలుసా? ఆయనకి ఆయన స్థానం ఇస్తే నా మూతి కాలిపోతుంది, ఆయనకి ఆయన స్థానం ఇస్తే నేను నశించిపోతాను, ఆయనకి ఆయన స్థానం ఇస్తే ఐ విల్ బి అండర్, నేను విచ్ఛిన్నం అయిపోతాను అని తెలిసిన ఆయనకి ఆయన స్థానం ఇచ్చాడు. పౌలుకి ఆయనకి ఆయన స్థానం ఇస్తే ఏమవుతుందో తెలుసు. ఆయనకి ఆయన స్థానం ఇస్తే రాజుల ఏట, అన్యజనుల ఏట నిలబడతావు, కానీ బహుశ్రమలు పొందుతావు నా కొరకు, చెరసాల్లో వెళ్తావు, బెత్తాలతో కొట్టబడతావు, కట్టెలతో కొట్టబడతావు, జాగారాలు ఉంటావు, వస్త్రహీనత, నానా రకాల అవస్థలు పడతావు. పేతురికి తెలుసు ఆయనకి ఆయన స్థానం ఇస్తే ఇలా హతసాక్షిగా, ఇలా తలక్రిందులుగా సిలువేయబడాలని. యోనాకి తెలుసు ఆయనకి ఆయన స్థానం ఇస్తే ఇష్టం లేకపోయినా కానీ నిలువకి వెళ్ళాల్సిందే అని. ఇర్మియాకి తెలుసు ఆయన స్థానం ఆయనకి ఇస్తే పెళ్లి చేసుకోకూడదని. ఎజెకియల్కి తెలుసు ఆయన స్థానం ఆయనకి ఇస్తే ఒకవైపే 300 కంటే ఎక్కువ రోజులు పడుకోవాలని. దానియేలుకి తెలుసు ఆయన స్థానం ఆయనకి ఇస్తే సింహాల బోన్లో వెళ్ళాలని. ఈరోజు దరిద్రపు క్రైస్తవత్వం ఏం మొదలుపెట్టిందంటే ఆయన స్థానం ఆయనకి ఇస్తే భౌతికంగా భలే ఆశీర్వాదాలు. ఒక్క వచనం దొరకదు మీకు. సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారికి బ్యాంక్ బ్యాలెన్స్ దండిగా ఉంటుంది. పరలోకం నుంచి డైరెక్ట్గా ఆర్టీజీఎస్లు జరిగిపోతుంటాయని రాయలేదు. సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన ప్రతి ఒక్కడికి శ్రమ కలుగుతుందని బైబిల్ చెప్తుంది.
ఈరోజు మనం క్రిస్టియానిటీని ఏం చేస్తున్నాము అని అంటే, నా కంఫర్ట్కి కుదిరే క్రిస్టియానిటీని తయారు చేసుకుంటున్నారు. నాకు నచ్చిన క్రిస్టియానిటీని తయారు చేసుకుంటా, నాకు అనుకూలంగా, నాకు కన్వీనియంట్గా, నా సుఖానికి దక్కి తగలకుండా, నా పేరుకి దక్కి తగలకుండా, నా బ్యాంక్ బ్యాలెన్స్ మీద దెబ్బ పడని క్రిస్టియానిటీని తయారు చేస్తున్నా. దిస్ ఈస్ సింపుల్ ఐడిల్ వర్షిప్ విత్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇది ఎలాంటిదంటే, అహరోను ఒక దూడ చేశాడు, మళ్ళీ విడ్డూరంగా ఉంటుంది ఆ సందర్భం. మీరు 32 నిర్గమాకాండంలో చదవచ్చు. ఒక దూడ తయారు చేశాడంట. దూడ తయారు చేసి బ్యానర్ పెట్టాడంట. దూడ తయారు చేసి బ్యానర్ ఏంటో తెలుసా? యెహోవాకి పండగ. ఎంత కన్ఫ్యూజింగ్ ఉంది కదా. కిందేమో దూడ ఉంది, పైన యెహోవాకి పండగ అని రాశారంట. ఈరోజు మనం చేసేది అది కాదా? సుఖానికి దక్కి తగలకూడదు, అప్పుడే భక్తి చేస్తాం. పేరు పోకూడదు, అప్పుడే భక్తి చేస్తాం. బ్యాంకు బ్యాలెన్స్ తరగకూడదు, అప్పుడే భక్తి చేస్తాం. ఈ మూడిట్లు గలక ముట్టుకుంటే దేవుడు వద్దు. బేసిక్గా ఈ దేవుడికి నువ్వు అవసరం లే. ఆయన ప్రాబ్లం ఏంటి తెలుసా? దేవుడి ప్రాబ్లం, దేవుడికి ఉంటున్న బిగ్ ప్రాబ్లం, ద బిగ్గెస్ట్ ప్రాబ్లం ఆఫ్ గాడ్ ఈస్ గాడ్. దేవుని యొక్క అతిపెద్ద సమస్య ఏంటో తెలుసా? దేవుడే. ఎందుకు తెలుసా? ఆయన మారలేడు. హీ కాంట్ చేంజ్. ఆయన మారడు కాదు, హీ కాంట్ చేంజ్. యెహోవా నేను మార్పు లేని వాడు కనుక యాకోబు సంతతిలో మీరు లయం కాలేదు అని అంటున్నాడు కదా. ఆయన ప్రాబ్లం ఏంటంటే ఆయన మారలేడు. ఆయన్ని నువ్వు కొంచెం రెండో పొజిషన్లో అడ్జస్ట్ అయిపో, కొంచెం పాపం చేసినా కానీ చూసి చూడలేట్టు ఆయన చేయలేడు. అదే ఆయన ప్రాబ్లం అండి. నువ్వెంత బలవంత పెట్టినా ఆయన చేయలేడు, ఆయన చేయడు. ఆయన దగ్గరికి ఓ ధనవంతుడైన యవనస్తుడైన అధికారి వచ్చాడు. వచ్చి, సార్ నిత్యజీవం పొందాలని నేనేం చేయాలి అని అంటే, అప్పుడు ఆయన అన్నాడు, నీ కలిగిందంతా అమ్మి పేదలకి ఇచ్చిన వెంబడ్రా అంటే, బ్యాంక్ బ్యాలెన్స్ మీద డక్కీ కాదు కదా, అసలు డిపాజిట్లే లేకుండా మినిమం బ్యాలెన్స్తో పాటు క్లీన్ స్వీప్. ఈ మాట వినేటప్పటికి ఇలా షాక్ తిని అంటున్నాడు, ఏంటి సార్ మీరు అనేది మొత్తమా? మొత్తం. డిస్కౌంట్లు కన్సెషన్లు ఏమి లేవా? రిబేట్లు ఏమి లేవా? కొంచెం ఏమన్నా మా కొరకు, బహుశా అది బైబిల్లో లేదు, ఒకవేళ కనుక అడిగుంటే ఆయన అనే మాట ఏంటి తెలుసా? ఫిక్స్డ్ రేట్. ఇస్తే మొత్తం ఇవ్వు, లేకపోతే గెట్ అవుట్. గెట్ అవుట్ అనే పదం మీకు కష్టంగా ఉండొచ్చేమో, నాకు కష్టంగా ఉండొచ్చేమో, ఆయన కష్టం అనిపించదు. ఎందుకు అనిపించదు తెలుసా? తన ప్రియకుమారుణ్ణి ఇచ్చేటప్పుడు ఎంత ఖరీదో ఆయనకి తెలుసు. తన ప్రియకుమారుణ్ణి ఇచ్చేటప్పుడు ఎంత విలువిచ్చేస్తున్నాడో ఆయన తెలుసు. హీ హ్యాడ్ నథింగ్ మోర్ గ్రేటర్ టు లూజ్ దాన్ హిస్ ఓన్ డియర్ సన్. తన ఏకగాల ఒక జలతేక కుమారుణ్ణి ఇవ్వడానికంటే ఎక్కువ దేవుడేమి ఇవ్వలేడుగా. ఆయననే ఇచ్చాడు. ఆయన అంటాడు, నేను నా ప్రాబ్లం ఏంటంటే రేటు తగ్గించలేక నా కొడుకులే ఇవ్వాల్సి వచ్చినప్పుడు నీకెలా రేటు తగ్గిస్తా? నీకు నచ్చకపోతే గెట్అవుట్ అంటాడు తప్ప ఆయన దగ్గర బేరాలు ఉండవు. ఈరోజు వీఆర్ ట్రైయింగ్ టు సబ్స్టిట్యూట్ రివైవల్, వీఆర్ ట్రైయింగ్ టు సబ్స్టిట్యూట్ గాడ్స్ రైట్ఫుల్ ప్లేస్ విత్ రిలీజియస్ ప్రాక్టీసెస్. మతపరమైన అలవాట్లు, మతపరమైన ఆచారాలు, క్రైస్తవ పద్ధతులతో దేవునికి ఇవ్వవలసిన స్థానాన్ని మనం లిప్పి సబ్స్టిట్యూట్ చేద్దాం అనుకుంటున్నాం. దేర్ ఇస్ నో సబ్స్టిట్యూట్. చితిశారకపు రాలుతో ఓడగట్టులోవా అంటే, ప్రభా దానికంటే టేకు వలిసింది అంటే గెట్అవుట్ అంటాడు. ఆయన చెవులు దానితోనే కట్టాలి అంతే. దినవృత్తాంతాల్లో దావీదు మందిరం కొరకు 29వ అధ్యాయంలో సమకూర్చేటప్పుడు ఎలా సమకూర్చాడో తెలుసా? ఓ పెద్ద లిస్ట్ ఉంటుంది. దాంట్లో ఏమంటాడంటే, బంగారు పలికి బంగారు, వెండి పలికి వెండి, ఇత్తడి పలికి ఇత్తడి, కర్ర పలికి కర్ర అని అంటాడు. అది చదివినప్పుడు 2 రకాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఒకటి, సార్ బంగారం రేటు చాలా ఎక్కువ ఉంది ప్రభువా, కాబట్టి బంగారు పలికి ఈ వెండి వాడతాలు లేక ఇత్తడి వాడతాలు కుదరదు. వాల్యూ ఎక్కువైనా రేట్ ఎక్కువైనా ఆయనకి ఏం కావాలి అది ఇవ్వాలంతే. రెండో సబ్స్టిట్యూట్ కూడా ఉంటాయి.
ప్రభా నీ మీద నాకు పిచ్చ భక్తి ప్రభా, నీ మీద నాకు పిచ్చ ఆప్యాయత ప్రభా, నీ మీద నాకు చాలా అభిమానం ప్రభా, చెక్కపల్లికి కూడా బంగారమే ఇచ్చేస్తా. ఆయన అంటాడు అవసరం లేదు, చెక్కపల్లికి చెక్కవి చాలు, చెప్పింది చేయి చాలు, ఎక్కువ ఇవ్వద్దు తక్కువ ఇవ్వద్దు. ఈరోజు ప్రభు మనల్ని ఇలాంటి జీవితం కొరకు పిలుస్తూ ఉంటున్నాడు. కెన్ యూ టేక్ దట్ రిస్క్? దీనికంటే రిస్క్ కొట్టలేదండి ప్రపంచంలో, దీనికంటే రిస్క్ కొట్టలేదు. ఒకడు ఆఫ్రికాకి మిషనరీకి వెళ్ళడం కంటే ఎక్కువ రిస్క్ ఇది. ఒకడు క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేయడం కంటే ఎక్కువ రిస్క్ ఇది. ఒకడు సేవకు రావడం కంటే ఎక్కువ రిస్క్ ఇది. ఏంటి తెలుసా? దేవునికి దేవుని స్థానం ఇస్తా. ఆ లైఫ్ ఇబ్బందిగా ఉంటుందేమో, ఆ లైఫ్ ఆనందంగా మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఆ లైఫ్లో నువ్వు పెద్దగా సంపాదించుకోవేమో, కానీ నిత్యత్వంలో మాత్రం పోగొట్టుకోవు. ఆ లైఫ్లో నువ్వు పెద్ద వెనకేసుకోలేవేమో, కానీ నీ ప్రాణాన్ని మాత్రం అబ్బా అక్కడ బహు సమృద్ధిలో పెడతావు. నీ లైఫ్ నీకు మీనింగ్లెస్గా అనిపిస్తుందేమో, కానీ సంఘానికి సమాజానికి మాత్రం భలే అర్థాలు ఇస్తావు. దేవుణ్ణి దేవుని స్థానంలో పెట్టడానికి వేరే సబ్స్టిట్యూట్ లేదు. ఇది చాలా కష్టం. కానీ ఒక బ్యూటిఫుల్ థింగ్ ఏంటో తెలుసా? దేవుడు పని చెప్పినప్పుడు దానికి కావలసిన శక్తిని గ్యారెంటీగా ఇస్తాడు. ఆయన శక్తి ఇవ్వకుండా పని చెప్పాడు అనంటే ఆయన అన్యాయం చేసే దేవుడు. ఆయన ముగ్గురిని పిలిచి వారికి తలాంతులు ఇచ్చి వ్యాపారం చేయమన్నాడు తప్ప, మీరు వ్యాపారం చేయండి వచ్చిన తర్వాత మీకు బహుమానాలు ఇస్తాను అనలేదు. ఆయన ఇవ్వని దానికి లెక్క అడగడు. ఆయన ఇచ్చిన ఆజ్ఞకి సహాయము కొదువ చేయడు. ఎవ్రీ కమాండ్ ఇన్ స్క్రిప్చర్ ఈజ్ అన్ ఇండైరెక్ట్ వే ఆఫ్ టాకింగ్ అబౌట్ ద ప్రావిడెన్స్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంలో ఉంటున్న ప్రతి ఆజ్ఞ ఆయన నీకు ఇవ్వాలనుకుంటున్న కృప గురించి మాట్లాడుతూ ఉంది. కోపపడొద్దు. ట్రై చేసి కాదు, ఆయన కోపపడకుండా ఉండడానికి శక్తిని ఇస్తానని చెప్తున్నాడు. ఆ మాట వ్యభిచారం చేయొద్దు, మోహపు చూపు చూడొద్దు, నీ కొరకు డబ్బు సమకూర్చుకోవద్దు ఇహలోకములో. మాట అవులంటే అవులు అన్నట్టుగానే పెట్టు. ఈ అన్ని ఆజ్ఞలకి కావలసిన సమృద్ధి అయిన కృప చెయ్యడానికి సామర్థ్యం ఆయనే ఇస్తాడు. ఆయన సామర్థ్యం ఇవ్వకుండా ఒక్క ఆజ్ఞ కూడా ఇవ్వడు. ఆయన ఎదురు చూసేది ఆయన దగ్గరకు వచ్చి, ప్రభా ఈరోజు మనస్సు నిలుపుకుంటున్నా ఈ స్థానం నీకు ఇవ్వడానికి, నా పేరుకి దక్కి తగిలినా, నా సుఖానికి దక్కి తగిలినా, నా బ్యాంక్ బ్యాలెన్స్కి దక్కి తగిలినా నీకు మాత్రం నీ స్థానం ఇవ్వడానికి రెడీగా ఉన్నా అని గనక నువ్వు చెప్పగలిగితే రివైవల్ స్టార్ట్ అవుతుంది. వితౌట్ గాడ్ కమింగ్ టు హిస్ రైట్ఫుల్ ప్లేస్ వాట్ కెన్ బి రివైవ్డ్ అండ్ హౌ కెన్ ఇట్ బి కాల్డ్ రివైవల్? దేవునికి తన స్థానం ఇవ్వకుండా ఉంటే అది ఉజ్జీవం అని ఎలా అంటావు? ఇలాంటి ఉజ్జీవం ఒక ఉజ్జీవం ఎలా? ఇది ఉజ్జీవంలో ఉంచిన మొదటి అపోహ. ఎక్కువ ప్రేయర్ అనుకుంటారు. వితౌట్ ఒబీడియన్స్ ప్రేయర్ ఈజ్ హిపోక్రసీ. విధేయత చూపించకుండా ఉట్టి ప్రార్థనలు చేస్తే అది వేషధారణ. ఎంత ప్రార్థనలు చేసినా డోంట్ థింక్ రివైవల్ విల్ కమ్ ఓన్లీ విత్ ప్రేయర్. నో, రివైవల్ విల్ కమ్ విత్ ఒబీడియన్స్. ప్రార్థనతో కూడిన విధేయత చాలా అవసరం అండి. ఉజ్జీవం రావాలంటే ఒట్టి ప్రార్థనలు చేసేసి ఇక్కడ ఏదో పైనుంచి ఒక ఛార్జింగ్ వచ్చేస్తుంది కాదు. మీరు యాక్ట్స్ 1 చదివితే కూడా పరిశుద్ధాత్మ దేవుని రివైవల్ ఎప్పుడు వచ్చిందో తెలుసా? ఎప్పుడు వచ్చారో తెలుసా? వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు కాదు. మీరు వరుసగా చదివితే మీకు అర్థమవుతుంది. వాళ్ళు ఏక మనసుతో ఎడతెగకుండా ఇంచుమించు 120 మంది వేదగదిలో ప్రార్థన చేయించుండగా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చారని ఉండదు. పేతురు లేచి వీరు ఆపండి కొలిసే ప్రార్థన అన్నట్టు లేఖనాలు చెప్తా ఉంటున్నాయి. 12వ వాడిని పెట్టాలి అంటే బైబిల్ చెప్తున్న మాట చెయ్యాలి అని ప్రార్థనలు ఆపిచ్చి బైబిల్ చెప్తున్న మాట చేశారు. ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. We have found prayer as a lame excuse.
బికాస్ ప్రేయర్ ఈజ్ మచ్ మచ్ మోర్ ఈజియర్ దాన్ ఒబీడియన్స్. విధేయత కంటే ప్రార్థన సులువు కాబట్టి విధేయతకి బదులు ప్రార్థన మొదలు పెడతా వచ్చాం. కాదు, ప్రేయర్ అండ్ ఒబీడియన్స్ గో టుగెదర్ ఇఫ్ దే ఆర్ జెన్యూన్. అది నిజమైనది అయితే విధేయత ప్రార్థన కలిసి వెళ్తాయి. ఫస్ట్ థింగ్, దేవుని స్థానం ఇవ్వడం. తెలియక ఇవ్వట్లేదని రోమిలికి రాసిన పత్రిక చెప్పట్లేదు. వాళ్ళు దేవుళ్ళని ఎరిగి ఉండియు తెలిసి కూడా కొత్త పాయింట్లు ఏముండవు, తెలిసి చేయడం మొదలు పెట్టాలి అంతే. ప్రతిసారి మనం వచ్చి కూర్చునేటప్పుడు వీ కమ్ విత్ అన్ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే కొత్త సంగతి మాట్లాడు ప్రభా. అప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా? తెలిసింది చేసిరా నాయనా. ఆయన కొత్తది ఎవరికి ఇస్తాడో తెలుసా? పాతది ముగించినోడికి ఇస్తాడు. God is not interested in presentations beautifully, eloquently presented messages. He wants obedience. ఆయన ఏదో బాగా చెప్పగలిగిన వాక్చాతుర్యం కలిగిన వాళ్ళ ఒక గంట సేపు మాట్లాడితే అందరు చూసి మళ్ళీ చెప్పారు కదా, ఎవరికి కావాలి రేటింగ్లు, ఎవరికి కావాలి ఫీడ్బ్యాక్లు? ఆయనకు అవసరం లేదు. ఆయన కావాల్సింది ఏంటో తెలుసా? చెప్పిన దానికి విధేయత చూపించావా? మాట వినటం శ్రేష్టం. దేనికంటే హోమములు అర్పించడం కంటే, బలులు అర్పించడం కంటే, ఇక దేనికంటే ఏ మత కార్యాలు చేయడం కంటే మాట వినుట శ్రేష్టం. యూ డోంట్ వాంట్ టు ఒబే గాడ్, ఫర్గెట్ రివైవల్. ఇప్పుడు మేబీ 9 o'clock 9:15 ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు. మీ చెప్పులు మీరు వేసేసుకుంటారు. ఒకవేళ విధేయత చూపించాలనే మనసు లేకపోతే మీరు చెప్పులే వేసుకోగానే మీరు 2 రోజులు పొందిన ఉద్యమాన్ని ఇక్కడే చెప్పుల స్టాండ్లో వదిలిపెట్టి వెళ్ళిపోతారు. ఇట్స్ నాట్ అ వైబ్, ఇట్స్ నాట్ అ వైబ్రేషన్, ఇట్స్ నాట్ అన్ ఎమోషన్, ఇట్స్ నాట్ అ సెంటిమెంట్. ఏదో కథ వినేసాం, ఏడ్ చేసాం, ఏదో ఒక ఇమోషనల్ స్టిరింగ్ వచ్చేసింది, ఏదో ఒక బయోగ్రఫీ వినేసాం, ఏదేదో అనిపించేసింది, లేకపోతే బెత్సైదా కోలేటి కదిలినట్టు అనిపించేసింది. బెత్సైదా కోలేటి కదిలేది భౌతికమైన రోగాలకు, ఆత్మీయమైన రోగాలకు కాదు. అబద్ధికుడు పడితే అబద్ధాలేవి ఆగిపోవు. మోహపు కళ్ళు బెత్సైదా కోలేతిలో వేస్తే శుద్ధ కళ్ళేవి అయిపోవు. దేవుడిని కలిసినప్పుడు మాత్రమే ఇది అవుతుంది. ఫస్ట్ థింగ్, దేర్ ఈస్ నో సబ్స్టిట్యూట్ ఫర్ గివింగ్ గాడ్ హిస్ రైట్ఫుల్ ప్లేస్. రెండోది ఏంటంటే ఈ రోజుల్లో సాల్వేషన్ గురించి ఒక చాలా తప్పు అవగాహన నిదానంగా మనందరిలో చోటు చేసుకుంటా వచ్చింది. ఏంటి తెలుసా? వన్ టైం డెసిషన్ ఫర్ ఎవర్ డన్. ఒక్కసారి యేసయ్య దగ్గరకు వచ్చి చెయ్యెత్తితే చాలు, ఒక్కసారి పాపాలు ఒప్పుకుంటే చాలు, ఒక్కసారి కాటులిప్పితే చాలు, ఒక్కసారి ఎడ్ చేస్తే చాలు. ఆ తర్వాత యేసయ్యని వదిలేసిన ఆయన వచ్చినప్పుడు నీ ఆ టైం డెసిషన్ జ్ఞాపకం చేసుకొని ఆయన నిన్ను తీసుకొని పోతాడు. ఇంతకంటే వాక్యం విరోధమైన స్టోరీ ఇంకోటి ఉందా? ఆయన ఇలాంటి వన్ టచ్ రిలేషన్షిప్ల కొరకు రాలేదు. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు మీరు ఒక్కసారి విశ్వసించండి, ఒక్కసారి నమ్ముకోండి, ఒక్కసారి ఒప్పుకోండి, ఒక్కసారి ప్రార్థన చేయండి, ఆ తర్వాత మీ ఇష్టానుసారంగా బతకండి. కాదు, ది డామ్ షూర్ అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ is that you will struggle to keep your relationship with your Savior. If you are truly saved, you will strive to protect your relationship with your Savior. ఒకవేళ నువ్వు నిజంగా రక్షించబడితే దాని అతి పెద్ద రుజువేంటో తెలుసా? ఆయనతో ఉండడానికి ప్రతిరోజు ప్రయాసపడతావు, ప్రతిరోజు పరిగెడతావు, ప్రతిరోజు నీ శక్తి వంచన లేకుండా ప్రయాసపడతావు. యేసు ప్రభువారు సువార్తల్లో రోగాలు బాగు చేసేటప్పుడు, ఆహారం పెట్టేటప్పుడు వన్ టైం రిలేషన్షిప్ పనిచేసింది. రక్తస్రావం కలిగిన స్త్రీ వచ్చింది, ఒక్కసారి ముట్టుకుంది, బాగైపోయింది. కుష్ఠరోగి వచ్చాడు, ఒక్కసారి తాకాడు, బాగైపోయింది. దే డిడ్ నాట్ రిక్వైర్ అ రీహీలింగ్. వాళ్ళకి మళ్ళా ఆయన దగ్గరకు వచ్చి ప్రతి నెల ఈ కుష్ఠరోగు మళ్ళీ రాకుండా రెన్యూవల్ ట్రీట్మెంట్లు ఏమి లేవు. ఒక్కసారి చాలు రోగాలు పోవడానికి. వన్స్ యూ మీట్ జీసస్, హీ ఈజ్ ఎనఫ్ ఫర్ యువర్ ఫిజికల్ ప్రాబ్లమ్స్, బట్ నాట్ ఫర్ యువర్ స్పిరిచువల్ ప్రాబ్లమ్స్. రెండవ అపోహ క్రైస్తవత్వంలో బాగా లోతుల్లోనికి చీరుకొనిపోయిన అపోహ ఏంటంటే ఒక్కసారి మీటింగ్లో ఆయనను కలిస్తే చాలు, అందుకనే ఒక్కసారి తాకు ప్రభా, ఒక్కసారి మాట్లాడు ప్రభా. యేసు ప్రభు అంటున్నాడు,
మనుషుడి రొట్టె వల్ల మాత్రం కాదు, కానీ దేవుడి నోట్లలోంచి ప్రతి మాట వల్ల జీవిస్తాడంటే ఈడెవడో ఒక్కసారి మాట్లాడు ప్రభా, ఏమవుదు ఒకసారి మాట్లాడితే ఏమవదు. యు లీడ్ అండ్ ఎవ్రీ డే వాక్ విత్ గాడ్. చాలామంది వచ్చి ప్రార్థనలు చేయించుకునేటప్పుడు అలా ప్రార్థన చేయండి అని అంటారు. ఎక్స్క్యూజ్ మీ ఫర్ మై కోల్డ్. ఓకే, ప్రార్థన చేయలేనప్పుడు దేని కొరకు ప్రార్థన చేయాలి అని అడిగినప్పుడు ఎక్కువగా యవనస్తులు చెప్పే మాట ఏంటంటే, అలా ఆత్మీయంగా ఎదగడానికి ప్రార్థన చేయాలా. కొంచెం దగ్గరోడైతే కొంచెం చదువు తీసుకొని భుజం మీద చేసి, అరే ఆత్మీయంగా ఎదగడం అంటే ఏంట్రా అని అంటే వాళ్ళ వంక చూసి, నాకు కూడా తెలియదన్నా. నిజం ఏంటో మీ మనసులో మీరు చెప్పగలరా? వాట్ ఈజ్ స్పిరిచువల్లీ గ్రోయింగ్? ఆత్మీయంగా ఎదగడం అంటే ఏంటి? మనం ఏదో అయిపోవడమా? 6వ వ్రేలు రావడం, లేకపోతే 3వ చెవి రావడము, లేకపోతే 3వ కళ్ళు రావడం కాదు 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 కాదు. ఆత్మీయంగా ఎదగడం అంటే ఏంటో తెలుసా? ఐ బిలీవ్ స్పిరిచువల్ గ్రోత్ అంటే, ఆత్మీయంగా ఎదగడం అంటే నాకు తెలిసి ఏంటి తెలుసా? ఇది బైబిల్ ఆధారంగానే చెప్తున్నాను. రోజు బైబిల్ చదవడం, రోజు ప్రార్థన చేయడం, రోజు ఆరాధికుడిగా బ్రతకడం, రోజు పక్కోడికి సాయం చేయడం, రోజు దేవుని పని చేయడం. మళ్ళీ చెప్తున్నా, రోజు బైబిల్ చదవడం, రోజు ప్రార్థన చేయడం, రోజు ఆరాధికుడిగా బ్రతకడం. ఆ మాట చాలా జాగ్రత్తగా ఎంచుకున్నా నేను. ఎందుకంటే రోజు ఆరాధన చేయడం అని అనట్లేదు నేను, ఆరాధికుడిగా బ్రతకడం అంటున్నా. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆయన ఆత్మ సత్యములతో ఆరాధించువారు అని చెప్పి, ఆయన ఇట్టి ఆరాధన దేవుడు వెతుకుతున్నాడు అని రాయలే. తెలుగు బైబిల్లో చాలా చక్కగా రాశారు, దేవుడు ఇట్టి ఆరాధికులను వెతుకుతున్నాడు. ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది అన్నమాట, ఎల్ఐవిలో, ఫర్ గాడ్ సీక్స్ సచ్ కైండ్ ఆఫ్ వర్షిపర్స్. ఆయన ఆరాధన కాదు వెతికేది, ఆయన ఆరాధికుల్ని వెతుకుతున్నాడు. రోజు ఆరాధికుడిగా బతకడం, రోజు పక్కోడికి సహాయం చేయడం, రోజు దేవుని పని చేయడం. ఈ 5 పనులు రోజూ చేసుకుంటా వెళ్తే, ఎప్పుడోసారి తప్పిపోతే అది వేరే సంగతి, కానీ రోజూ చేసుకుంటా ఈ పని మీద ఉంటావు కదా, ఇదేనండి ఆత్మీయంగా ఎదగడం అంటే. అంతేగాని ఇంకేదో ఎక్స్పీరియన్స్ వచ్చడం కాదు కాదు కాదు. ఎవ్రీ డే వాకింగ్ విత్ ద లార్డ్. అందుకనే అపోస్తలుడైన పౌలు క్రైస్తవత్వం గురించి రాసేటప్పుడు తన పత్రికలన్నింటిలో నడక, వాక్ 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 అనే పదాన్ని వాడతాడు. నడకడం అని అంటే నిదానంగా, స్లోగా, ప్రతిరోజు ఆయనతో నడవడమే. సిలువ దగ్గర ఆరంభమైన రక్షణ సిలువ దగ్గర అంతం కాదు. సిలువ దగ్గర ఆరంభమైన రక్షణ నీ ప్రతి దినము కొనసాగాలి. నువ్వు చచ్చిపోయే వరకు ఆయనతో నడవాలి. ఒకవేళ మధ్యలో ఆగిపోయి ఈ కెళ్ళడు మళ్ళీ ఆయనతో నడవలేదు అని అంటే నువ్వు సిలువ దగ్గరికి నిజంగా ఎప్పుడు రాలేదు. ఈ రోజుల్లో అంతా వన్ టైం ఈవెంట్స్, ఏదో ఒకసారి జరిగిపోతే చాలు. యేసుప్రభువు ఇలా ఎవరిని పిలవట్లేదు. రోగాల కొరకు, స్వస్థతల కొరకు, పోషణ కొరకు, బోధల కొరకు ఆయన పిలిచాడు. కానీ ఆత్మీయత కొరకు ఆయన ఎవరినైనా పిలిచినప్పుడు ఎలా పిలిచాడో తెలుసా? లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనంలో అంటున్నాడు, ఎవడైనా నన్ను వెంబడించగోని తనను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువనెత్తుకొని వెంబడించు. ప్రతి దినం ఆ మాట గమనించాడు. అక్కడి నుంచి పట్టుకున్న ఆ మాట రోజు అనే మాట. రోజు ఆయనతో నడవడం. ప్రయాసపడి భారమోయించిన సమస్త వారలారా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తా అని చెప్పి మనం ఫుల్ స్టాప్ పెట్టేస్తాం. బైబిల్ అక్కడ ఫుల్ స్టాప్ పెట్టలేదు, దానికి ఒక వచనాన్ని జోడించారు. ఏమంటున్నాడు తెలుసా? నా కాడిని మీ మీద ఎత్తుకోండి. కాడెందుకు ఎత్తుకుంటారు తెలుసా? నన్ను వదిలిపోవద్దురా అని చెప్పడానికి సింపుల్గా వాళ్ళ భాషలో అలా రాసుకున్నారు. ఏంటంటే, అరే నువ్వు నేను కలిసి ఉందాంరా, ఆయన విశ్రాంతి ఆయనకు వేరుగా పనిచేయను. దేవుడు ఇచ్చే ఆత్మీయమైన ఆశీర్వాదాలు దేవునికి వేరుగా పనిచేయవు. నో స్పిరిచువల్ ఎండోమెంట్ ఆఫ్ గాడ్ కెన్ బి రియలైజ్డ్ వితౌట్ a living relationship with God. ఆయన ఇచ్చిన రక్షణ పనిచేయాలన్నా ఆయనతో సంబంధం ఉండాలి. నువ్వు ఆయన ఇచ్చిన రక్షణ ఆనందం పనిచేయాలన్నా ఆయనతో సంబంధంలో ఉండాలి. ఆయన ఇచ్చిన పిలుపు పనిచేయాలన్నా ఆయనతో సంబంధంలో ఉండాలి. ఆయన ఇచ్చిన పరిశుద్ధత కాపాడుకోవాలన్నా ఆయనతో సంబంధంలో ఉండాలి. ఆయన కొరకు ప్రతిష్టంగా నువ్వు బ్రతికే ఉండాలి అన్నా ఆయనతో సంబంధంలో ఉండాలి. ఆయనతో సంబంధం ఎప్పుడైతే తెలుసుకుంటావో మిగిలినవన్నీ కూడా ఆటోమేటిక్గా తెగిపోతాయి. ఈరోజు వన్ టైం రిలేషన్షిప్ విత్ గాడ్, ఒకసారి వచ్చాం కలిసాం అయిపోయింది, ఇక దేవుడిని కలిసేసాను అయిపోయింది, నా దారిలో నేను వెళ్ళిపోతాను. నో, ఇట్స్ నాట్ పాసిబుల్. భౌతికమైన వేళ్ళ కొరకు నువ్వు యేసయ్యను నమ్ముకొని అవసరం లేదు. ఆయన దగ్గరకు వచ్చి కనికరం అడిగితే ఆయన ఇస్తాడు, తీసుకొని వెళ్ళిపోవచ్చు. యేసు ప్రభు స్వస్థపరిచిన వాళ్ళందరూ యేసు రక్షకుడని నమ్మలేదు, నమ్మాల్సిన అవసరం కూడా లేదు.
You don't need to believe that Jesus is your Savior if you only require physical benefits. పౌలు దీనిలో ఇంకో మైలు ఎక్కువ తీసుకెళ్ళి ఇంకేమంటాడు అని అంటే, ఈ లోకం మట్టుకే యేసు ప్రభుని నమ్ముకున్న ఎడల వాళ్ళంతా దౌర్భాగ్యులు, ఇంకొకరు లేరు అంటే, ఇంకో మాటలో కేవలం యేసు దగ్గరకు వచ్చి నాకు ఏం దొరికితే నేను తీసుకొని పోతాను, ఆన్లైన్ షాపింగ్ లాగా యేసు ప్రభుని కలిసి వెళ్ళిపోతున్నావేమో, నీ అంతా నా అంతా దౌర్భాగ్యుడు ఇంకొకడు లేడు అని పౌలు చెప్తున్నాడుగా. అపోహలో ఈ రెండవ ప్రాముఖ్యమైన విషయాన్ని మనం గమనించాలి. ఏంటి తెలుసా? వీఆర్ ట్రైంగ్ టు సబ్స్టిట్యూట్ అ వన్ టైమ్ ఈవెంట్ విత్ ఎవ్రీడే డైలీ కన్సిస్టెంట్ వాక్ విత్ గాడ్. దేవునితో ప్రతి దినం నడవడానికి బదులు ఏదో ఒక 2 రోజులు మీటింగ్లు, ఒక 2 స్పీకర్లు, ఒక 1 hour మెసేజ్. నో, దిస్ ఇస్ నాట్ అ సబ్స్టిట్యూట్ ఫర్ ఎవ్రీడే వాక్ విత్ ద లార్డ్. ఈరోజు ప్రభుత్వం చెప్తావా, నీ రక్షణ జెన్యూన్ అయితే అదేదో రక్షించబడాలి వదిలిపెట్టలేము. సాల్వేషన్ అండ్ సేవియర్ కెన్ నాట్ బీ మ్యూటేటెడ్. రక్షకుడిని వేరు చేయలేవు. రక్షకుడు కలిసే వెళ్తారు. నేను రక్షించబడ్డాను కానీ నాకు రక్షకుడితో పని లేదు. ఇట్ ఈస్ అన్స్క్రిప్చరల్. మొదటిది, దేవుని స్థానం దేవునికి ఇవ్వు. అది నీకు కొంచెం ఇబ్బంది అయినా కానీ నీ జీవితానికి భలే అర్థాన్ని ఇస్తుంది. రెండవది, దేవుళ్ళని ఏదో ఒకసారి కలిసి వెళ్ళిపోవడం కాదు, కానీ నిత్యము నీతో ఉంటా ప్రభా, నిత్యము నిన్ను చూస్తా, నిత్యము నీతోనే ఉంటాను ప్రభా, నీ దగ్గరే ఉంటాను ప్రభా. అందుకనే మనం 2వ భాగంలో వెళ్ళాము కదా, ఎడతెగక ప్రార్థన, నిత్యము ఆయనలో ఆనందించడము, అన్ని విషయాలలో ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, నెవర్ ఎండింగ్గా. కీర్తన 1వ కీర్తనలో రాస్తాడు, దివారాత్రములు యెహోవా ధర్మశాస్త్రములు ధ్యానించ. ఒకసారి కలిసి వెళ్ళిపోవడం కాదు, ఇట్స్ అ ఫర్ ఎవర్ రిలేషన్షిప్. నిత్యము ఆయనతో సంబంధం, నిత్యము ఆయనతో ఒక దగ్గరతలము. మూడవ అపోహ ఏంటి అనంటే, నేను నా శక్తితో నా క్రైస్తవ జీవితాన్ని సాగిస్తాను. గాడ్ షుడ్ రివైవ్ మీ అండ్ ఐ విల్ క్యారీ ఆన్ మై రివైవల్ విత్ మై ఓన్ డివోషన్ అండ్ స్ట్రెంగ్త్. ఫిలిప్పీలకు రాసిన 2వ పత్రికలో అపోస్తలుడైన పౌలు ఆ సంఘంతో మాట్లాడుతూ యేసు ఎంత తగ్గించుకున్నాడో మాట్లాడుతూ చివరికి వచ్చి 12-13 వచనాలు అంటున్నాడు, మీ రక్షణని భయముతో వణకుతో కొనసాగించుకోండి అని అంటున్నాడు. అక్కడితో ఫుల్ స్టాప్ పెడితే అది అసాధ్యం. ఆ తర్వాత వచనం కూడా చదవాలి. ఎందుకు అనంటే, ఇచ్చడానికి పని జరిగించడానికి ఆయనే శక్తిని ఇస్తాడు. ఫర్ ఇట్ ఈస్ గాడ్ హూ గివ్స్ us the enablement to will and to do. అందుకని ఆ మాట కూడా తెస్సలోనికల్లో మనం చదివాం, పిలిచిన వాడు నమ్మకమైన వాడు. దేవుడు నిన్ను పిలిచేదాన్ని దేవుని సహాయం లేకుండా నువ్వు చేయలేవు. ఈరోజు ఈ 3వ అపోహలో ఉన్నావా? నా భక్తి, నేను పొద్దున్న 3కు లేస్తున్నా, నేను దశభాగం ఇస్తా, నేను బైబిల్ చదువుతా, నేను ఉపవాసం ఉంటా. మంచిదే, తప్పు కాదు. కానీ ఇవి ఏవి కూడా దేవుని సన్నిధికి సబ్స్టిట్యూట్లు కావు. ఇవి ఏవి కూడా నిన్ను ఇంకా సరిపోయిన శక్తిని నీకు ఇచ్చేవు. గాడ్ దేవుని స్థానంలో పెట్టు, దేవునితో సంబంధం కలిగి ఉండు, నిత్యము ఆయన దగ్గర నుంచి తీసుకుంటానే ఉండు. ప్రతీది ఆయన దగ్గర నుంచి తీసుకోవడమే. అందుకనే ఒక చక్కటి మెటఫోర్ ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు యోహాను 15లో, నేను ద్రాక్షావల్లిని, మీరు తీగలు, నీళ్లు తీగల నుంచే, ఎళ్ళ తీగల నుంచే, భూమిలో ఉంటున్న సారం తీగల నుంచే, మొత్తం ఆ ద్రాక్షావల్లి నుంచే మనం తీసుకుంటాం. నువ్వు జనరేట్ చేసుకునేది ఏమి లేదు, ఎవ్రీథింగ్ ఆయన దగ్గర నుంచే. అందుకనే హెబ్రీ గ్రంథకర్త చాలా చక్కగా చెప్తాడు, విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచి అని అన్నాడు. చూచుచూ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, నిత్యము ఆయన చూస్తూ, నిత్యము ఆయనతో నడుస్తూ, నిత్యము ప్రభా నాకిది ఇవ్వవా,
ఆయన దగ్గర నుంచి కంటిన్యూస్గా పొందడమే రివైవల్. ఓసారి పొంది వెళ్ళిపోవడం కాదు, కానీ కంటిన్యూస్గా ఆయన దగ్గర నుంచి పొందుతూనే ఉండడం రివైవల్. ఈరోజు ఈ ప్రభు దగ్గరికి వస్తావా? ఈరోజు ఈ ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభా నా భక్తి నేను చేసుకుంటా పోతున్నాను, కానీ అది పక్కోడి స్టాండర్డ్కి కుదురుతుందేమో కానీ నీ స్టాండర్డ్కి కుదరదు. దేవుడికి దేవుడు తప్ప ఎవరు నచ్చడు. మళ్ళీ చెప్తున్నా, దేవుడికి దేవుడు తప్ప ఎవరు నచ్చడు. కాబట్టి ఈరోజు నీ నీతి, నీ భక్తి, నీ ప్రయత్నాలన్నీ పక్కన పెట్టి యేసు క్రీస్తు ప్రభు వారి మీద ఆధారపడడం నేర్చుకో. కంటిన్యూయల్ డిపెండెన్స్. చార్ల్స్ స్పర్జన్ గారి బైబిల్ లోగో షిప్లో పెట్టారంట. ఆ షిప్లో ఆ బైబిల్ మీద ఒక్కొక్క పేపర్ తిప్పితే ప్రతి పేపర్ మీద 2 మాటలు కనిపిస్తూ ఉంటున్నాయి. ఏ మాటలు తెలుసా? ఎస్ లార్డ్, ఎస్ లార్డ్, ఎస్ లార్డ్, ఎస్ లార్డ్. ప్రతి పేపర్ మీద ఎస్ లార్డ్. ఈ రోజుల్లో మనము లేఖనాల దగ్గరకు వచ్చి ఎస్ లార్డ్ అని చెప్పగలమా? ఇమోషన్, ప్రెజెంటేషన్, హైప్, సెన్సేషన్, యూఫోరిస్టిక్ ఫీలింగ్, లోపల నుంచి ఏదో అనిపించాలి, ఎక్కడో తగల, ఏదేదో అయిపోవాలి, చెప్పులు వేసుకుంటూ వదిలిపోదు మొత్తం పోలకం. ఏముండదు. దేర్ ఈస్ నో సబ్స్టిట్యూట్ ఫర్ ఎ డిసిప్లిన్డ్, కన్సిస్టెంట్ వాక్ విత్ ద లార్డ్. క్రమబద్ధమైన, సమతుల్యమైన దేవునితో ప్రతి దినము నడవడానికి ప్రత్యామ్నాయం మీటింగ్ కాదు, ఏ స్పీకర్ కాదు, ఏ రివైవల్ కూడా కాదు. ఈరోజు ఈ 3 అపోహలు నీకు అర్థమైన తర్వాత డూ యూ వాంట్ ఎ రివైవల్? ఈ 3 అపోహలు నీకు అర్థమైన తర్వాత ఒక జీవం నిజంగా కావాలనుకుంటున్నావా? ఆయన దగ్గరకు వచ్చి చెప్తావా, లార్డ్ నీ స్థానం నీకు ఇస్తా. ఏ వల్ల జరగలేగాక పౌలు శిరశ్ఛేదనమైపోయాడు, పేతురు తలక్రిందులుగా సిలువ వేయబడ్డాడు, పర్పెచ్యుయా గుళ్ళలో పొడవబడతా వచ్చింది, పాలికార్ప్ కాల్చబడతా వచ్చాడు, యోహాను పరవాసిగా చేయబడతా వచ్చాడు, టిల్డేల్ దహనమైపోతా వచ్చాడు, గ్రామ్ స్టీవర్ట్ స్టీల్స్ సజీవ దహనమైపోతా వచ్చాడు. తోమాలి ఈటలతో పొడిచారేమో. నాకేం జరుగుతుందో నాకు తెలియదు ప్రభా, కానీ ఐ వాంట్ టు టేక్ దిస్ స్క్రిప్చరల్ రిస్క్ ఆఫ్ గివింగ్ యూ యువర్ ప్లేస్. ఈ వాక్యానుసారమైన ఈ రిస్క్, ఈ తెగింపుతో నేను నీ దగ్గరికి వస్తాను ప్రభా, నీ స్థానం నీకు ఇస్తాను. ఏ వల్ల జరగని కాక. దిస్ మైట్ నాట్ బి ఎక్సైటింగ్, బట్ ఇట్ విల్ డెఫినెట్లీ బీ ఇటర్నల్ ఇన్ ఇట్స్ రిపర్కేషన్స్. ఇదేదో ఆనందదాయకంగా ఉంటుంది అని బైబిల్ గ్యారంటీ ఇవ్వట్లేదు, కానీ నిత్యత్వం నువ్వు పశ్చాత్తాపడమని గ్యారంటీ ఇస్తుంది. ప్రతిదినం నీ స్పిరిచువల్ లైఫ్ని సరి చేసుకుంటావా? బైబిల్ రోజు చదవకుండా డోంట్ ఎక్స్పెక్ట్ ఎ రివైవల్, మీనింగ్లెస్. రోజు ఆయన సన్నిధిలో, నిత్యము ఆయన సన్నిధిలో ప్రార్థన చేయకుండా డోంట్ ఎక్స్పెక్ట్ రివైవల్. ఆరాధికుడిగా బతకకుండా రివైవల్ స్పెల్లింగ్ కూడా నీకు అనవసరం. దేర్ ఆర్ నో సబ్స్టిట్యూట్స్. ప్రతి క్షణం ఆయన మీద ఆధారపడ్డానికి పిలిచాడు దేవుడు. ఒక 1 టైం యూనిట్ నీకేమి ఇచ్చాడు. పొద్దున్న క్వైట్ టైం చేసుకునే అలవాట్లు కొంతమందికి ఉంటుంది, పొద్దున్నే లేచి బైబిల్ చదివే అలవాట్లు కొంతమందికి ఉంటుంది. నైట్ డ్యూటీ అయితే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ చదువుతారు, ఒకవేళ ఆ డే డ్యూటీ అయితే కొన్నిసార్లు నైట్ టైం చదువుతారేమో. అయితే క్వైట్ టైం చేసేది ఎందుకో తెలుసా? పొద్దున్న 1 గంట దేవులతో గడిపేది ఎందుకో తెలుసా? మిగిలిన 23 గంటలు ఇండిపెండెంట్గా బతకడానికి కాదు, మిగిలిన 23 గంటలు ఇంకెక్కువ ఆధారపడడానికి. ఆయనకి దశభాగం ఇచ్చేది ఎందుకు అంటే 90% వైట్ మనీ, నా ఇష్టానుసారంగా విచ్చలవిడిగా బతికేస్తాను, సిగరెట్లు కొనుక్కుంటా, మందు కొనుక్కుంటాను, కాండములు కొనుక్కుంటాను, నాకు నచ్చినట్టు తిరుగుతాను, విచ్చలవిడిగా తిరుగుతాను, నాకు ఇష్టం వచ్చినట్టు రీఛార్జ్లు చేస్తాను, నాకు ఇష్టం వచ్చిన డిస్చార్జ్లు వేసుకొని చూస్తా, నాకు నచ్చిన పోర్నోగ్రఫీకి నేను రీఛార్జ్లు చేసుకుంటా, మిగిలింది దశభాగం ఇచ్చేసాను కాదు. దశభాగం ఇవ్వడం అంటే ఏంటో తెలుసా? మిగిలిన 90% కూడా నీ అధికారం కిందకి తెస్తున్నా ప్రభా.
గృహ ప్రతిష్ట అని అంటే ఆ రోజు మాత్రమే దేవుడా ఇది నీ ఇల్లు అని చెప్పడానికి కాదు, ఈ రోజు నుంచి మిగిలిన ప్రతిరోజు ఇది నీ ఇల్లు అని చెప్పడం. పరిశుద్ధ వివాహం అని అంటే ఆ రోజు మాత్రమే పాస్టర్ గారు ముందు నిలబడి ఏదో చేతిలో చేయి వేసి దేవుడా సహాయం చేయి అని 3 ముచ్చట్లు మాట్లాడి వెళ్ళిపోవడం కాదు. ఆ రోజు నుంచి మొదలుపెట్టి చచ్చిపోయే వరకు దేవుణ్ణి ప్రతి విషయంలో ఇన్వాల్వ్ చేయడం. ఈ 1 స్టెప్ క్రిస్టియానిటీ నుంచి బయటకు వచ్చేస్తావా? ఇలాంటి పిచ్చి క్రిస్టియానిటీ నుంచి బయటకు వస్తావా? ఐ వాంట్ టు టేక్ యూ త్రూ ఆల్ మై లైఫ్. నా అన్ని విషయాల్లో నిన్ను ఇన్వాల్వ్ చేస్తాను. నా ఫినాన్స్లో నిన్ను ఇన్వాల్వ్ చేస్తాను. నా అఫేర్ విషయంలో నిన్ను ఇన్వాల్వ్ చేస్తాను. నీకు నచ్చకపోతే వదిలేస్తాను ఆ పిల్లని, ఆ పిల్లోడిని. నా ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో నేను నిన్ను ఇన్వాల్వ్ చేస్తాను. నీకు నచ్చదా నా పెట్టుబడి తీసేస్తాను. నా ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ నీకు నచ్చదా, నేను మారుతా. నా మాట తీరు నచ్చదా, నేను మారుతా. ప్రభా నీకంటే ఎక్కువేం లేదు, నువ్వు ఏం చెప్పినా మారుతా, నీకంటే ఎక్కువేం లేదు. యువర్ సే ఈజ్ ద ఫైనల్ సే. నువ్వేం చెప్తావు అక్కడే గిరిగీసేస్తా. నాకు నచ్చేది అంటూ ఏముండదు ప్రభా. యేసయ్య దగ్గరికి సిలువ దగ్గరికి వచ్చావంటావుగా, అక్కడ ఆయనకి నచ్చింది సిలువేసి చెప్పేశాడు. ఆయన దగ్గరికి వచ్చి మళ్ళీ నీకు నచ్చింది నువ్వు తీసుకొని పోవడాలిక. అసలు నీకు సిలువ అంటే ఏంటో స్పెల్లింగ్ కూడా తెలియదుగా. సిలువ అంటే నేను సిలువ దగ్గరికి వస్తే నాలాంటోడు ఏం చేయాలి, నా ఇష్టాలను అక్కడ చంపాలి, అది కదా సిలువ అంటే, అది కదా సిలువ. లేకపోతే నాలాంటోడు క్రిస్టియన్లను ఎందుకు చెప్పుకోవాలి, చెప్పుకోకూడదుగా. ఏదో ఒక మీటింగ్కి వచ్చేసాం, కూర్చున్నాం, 2 hours స్పెండ్ చేసాం. ఏ పెద్ద త్యాగమే ఒప్పుకుంటా, కానీ ఈ త్యాగం ఇక్కడితో ఆగిపోతే వేస్ట్. ఇంటికి తీసుకెళ్తా ప్రభా. ఈ రోజు నుంచి ఒక డిసిప్లిన్ మొదలు పెడతా. There is no substitute for a disciplined Christian life. క్రమశిక్షణ కలిగిన క్రైస్తవ జీవితానికి ప్రత్యామ్నాయం లేదు. మిరకల్స్ కాదు, మినిస్ట్రీ కాదు, గిఫ్ట్స్ కాదు, ప్రెజెంటేషన్ కాదు, బలి కాదు, పెద్ద పెద్ద ప్లాట్ఫామ్స్ కాదు. స్పిరిచువల్ డిసిప్లిన్కి సబ్స్టిట్యూట్ లేదు. అదే నిజమైన రివైవల్. దేవుడి వాక్యాన్ని దీవించును కాక. పరిశుద్ధమైన నాయన, ఇంతవరకు నీవు విత్తిన ఈ వాక్యమునైనా చెదిరిపోకుండా మా హృదయాల్లో నుంచి దానికి తగిన రీతిగా జీవించే శక్తిని, బలమును నీ ఆత్మ ద్వారా దయచేయమని నీకే ఘనత మహిమ ఆపాదించుకుంటూ నీ యొక్క సేవకుని, శ్రేష్టమైన వాక్యాన్ని అందించిన సేవకుడు మంజీత్ పాల్ గారిని ఆశీర్వదించి దీవించమని, కూడి వచ్చిన ప్రతి ఒక్కరి పట్ల నీ కృప చూపమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.